వైసీపీ హయాంలో నోరేసుకొని పడిపోయిన జోగి రమేష్ కుటుంబం ఏసీబీకి అడ్డంగా దొరికిపోయింది. సాక్షాత్తు సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులను కొనుగోలు చేసినట్లు చూపి అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో జోగి రమేష్ తనయుడు రాజీవ్, జోగి రమేష్ బాబాయ్ వెంకటేశ్వరరావును ఏసీబీ అరెస్టు చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో అరాచకాలు చేసిన వారి పాపాల పుట్టలు బద్దలవుతున్నాయి. వైసీపీ హయాంలో నిబంధనలను తుంగలు తొక్కడమే కాకుండా అధికారులను బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఏసీబీ కేసులో ఇరుక్కుంది. జోగి రమేష్ కుటుంబ సభ్యులు చేసిన అక్రమాలపై ఏసీబీకి పక్కా ఆధారాలు దొరికాయి. దీంతో జోగి రమేష్ ఇంటిలో ఏసీబీ సోదాలు చేసింది. జోగి రమేష్ కుమారుడు రాజీవ్, బాబాయ్ వెంకటేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ రూరల్ మండలం అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూములను దర్యాప్తులో భాగంగా సిఐడి అటాచ్ చేసింది. ఇదే విషయాన్ని ఏపీలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు 7 ఏళ్ల క్రితమే సిఐడి సమాచారం ఇచ్చింది. అయితే అంబాపురంలో అగ్రిగోల్డ్ సర్వే నంబర్ 88లో ఉన్న 2160 చదరపు గజాల భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్, జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన భూమి రికార్డులను తారుమారు చేశారు. సర్వే నెంబర్లను కూడా మార్చేశారు. సర్వే నంబర్ 88లోని భూమిని కొనుగోలు చేసి సర్వే నంబర్ 87లోకి మార్చాలంటూ రిజిస్ట్రేషన్ శాఖపై ఒత్తిడి తెచ్చారు. జోగి రమేష్ కుమారుడు బాబాయ్ పేరిట 2023 ఏప్రిల్ 29న స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దొంగ పత్రాలను సృష్టించారు. ఇదే భూమిని 2023 మే 31న పడిగిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించారు. గ్రామ సర్వేయర్ దేదీప్య ఎలాంటి సర్వే నిర్వహించకుండానే సర్వే చేసినట్టు దొంగ రికార్డులు సృష్టించారు. సర్వే సమయంలో సరిహద్దుదారులైన అత్తేపల్లి కిరణ్, రాంబాబుకు నోటీసులు ఇచ్చి వాళ్లు కూడా నిర్ధారించినట్టు కట్టుకథలు అల్లారు. జోగి రమేష్ కుటుంబ అక్రమాలపై అగ్రిగోల్డ్ సంస్థ గతంలోనే ఫిర్యాదు చేయగా వైసీపీలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ అప్పట్లో పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఈ అంశాన్ని తొక్కిపెట్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసు దర్యాప్తు ప్రారంభమైంది. తొలుత సిఐడి కేసు నమోదు చేసినప్పటికీ చివరకు కేసును ఏసీబీకి బదిలీ చేశారు. ఈ ఫిర్యాదు వచ్చిన వెంటనే రెవెన్యూ అధికారులు కింది స్థాయి అధికారులతో దర్యాప్తు చేయించారు. నిజానికి 2024 మార్చిలో అప్పటి తహసీల్దార్ దర్యాప్తు చేసి విజయవాడ పోలీసులకు నివేదిక ఇచ్చారు. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని నివేదికలో స్పష్టంగా వివరించారు. అప్పట్లో ఈ నివేదిక బయటకు రాకుండా జోగి రమేష్ అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అగ్రిగోల్డ్ సంస్థ ఫిర్యాదు, తహసీల్దార్ ఇచ్చిన నివేదికను ఏసీబీ పరిగణలోకి తీసుకుంది. కేసు నమోదు చేయటమే కాకుండా రాజీవ్, జోగి వెంకటేశ్వరరావుపై సెక్షన్ 120B, 420 అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 12, భూ ఆక్రమణ నిరోధక చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం కేసు నమోదు చేసింది. వీటి ఆధారంగా మంగళవారం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, జోగి బాబాయ్ వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. అగ్రిగోల్డ్ భూముల సర్వే నెంబర్ను కూడా మార్చేశారని, అవకతవకలు నిజమేనని విచారణలో తేలిందని ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత వివరించారు. సిఐడి అధికారుల నివేదికను కూడా తెప్పిస్తున్నామని, అగ్రిగోల్డ్ ఆస్తులు సిఐడి అటాచ్ లో ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ కేసులో దోషులుగా ఉన్నారని, అందుకే ఏసీబీ విచారణను వేరుగా చేస్తున్నామని చెప్పారు. విచారణలో మరికొన్ని పేర్లు కూడా ఉండవచ్చని తెలిపారు. జోగి రమేష్ పాత్ర నిర్ధారణ అయితే కేసు నమోదు చేస్తామని చెప్పారు. సర్వేయర్ రమేష్ జోగి రాజీవ్ ను అరెస్టు చేసినట్టు తెలిపారు. కేసు రిజిస్టర్ చేసి ఈరోజు జోగి రాజీవ్ గారిని, అలాగే అంబాపురం సంబంధించి విజయవాడ రూరల్ మండల సర్వేయర్ అయిన రమేష్ని ఇద్దరిని ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆర్ఎస్ సర్వే నంబర్లో 88లో వీళ్ళు టోటల్గా 2160 గజాలు కొనుక్కొని దాన్ని అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన సర్వే నెంబర్ అయిన 87లోకి మార్చుకున్నారు. అయితే ఏసీబీ అధికారుల ఆరోపణలను జోగి రమేష్ ఖండించారు. తన కుమారుడు కడిగిన ముచ్చల్లా బయటకు వస్తాడని జోగి రమేష్ చెప్పుకొచ్చారు. మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యవాదులారా, ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే
ఊరేసుకుంటాం. అరెస్టు చేసిన తర్వాత జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు.